చేసుకునే విధానం. 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు చక్కెర పొడి, 1/2 కప్పు నెయ్యి, కొద్దిగా సోడా పొడి, తగినంత ఉప్పు. బీట్ చేసుకోవడానికి బీటరు, కేక్ స్టాండు, 1 సన్న కప్పు బిస్కెట్లు కట్ చేసుకోవడానికి. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా జల్లించిన చక్కెర పొడిని బౌల్లోకి వేసుకోవాలి. మనం సగం కప్పు నెయ్యిలో 1/2 కప్పు ఇందులో వేసుకొని బీట్ చేసుకోవాలి. చక్కెర పొడి నెయ్యిని క్రీమ్ లాగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. మూడు నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇందులోకి చిటికెడు సోడా పొడి, తగినంత ఉప్పు. గోధుమ పిండి వేస్తున్నాము. ఇదే కొలతతో మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇది ముద్దలాగా కలపాలి. నెయ్యి తక్కువైతే మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న ఈ నెయ్యిని ఇందులోకి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. పిండిని చపాతీ పిండిలాగా ఇలా తట్టుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా పిండిని మూసి పెట్టుకోవాలి. ముందు మందపాటి గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలో కేక్ స్టాండ్ పెట్టాలి. 5 నిమిషాలు సెగ తీసుకునేంత వరకు సిమ్ములో పెట్టాలి సెగ. తర్వాత ఈ ప్లేట్ పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ప్లేటు ఇట్లా పెట్టుకొని ఒక 1/2 ఇంచు వచ్చే వరకు ఇట్లా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో ఇట్లా సాఫ్ట్గా అనుకోవాలి. ఇలాంటి చిన్న కప్పుతో బిస్కెట్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బిస్కెట్లన్నీ ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ఇందులోకి పెట్టాలి. ఇప్పుడు 20 నిమిషాల పాటు మీడియంలో పెట్టుకొని 20 నిమిషాల తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా పిండి అంటకుండా బిస్కెట్ను ఇలా ఉన్నది ఇలా చూసుకొని గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటే నెయ్యి బిస్కెట్ రెడీ.